ఈ లంగగాడు గా కేసీఆర్ చేసిన పని ఏందిరా? ధరణి పెట్టి మనల్ని ముంచిండు కొడుకు. అందుకే కదన్నా మన రేవంత్ అన్న భూభారతి చట్టం తెచ్చిండు. గట్లనా? గదేంది? ధరణిలా భూములు ఉన్నోళ్లకు లేనట్టు లేనోళ్లకు ఉన్నట్టు వచ్చినాయి. ఇప్పుడు భూభారతిలా అన్నీ క్లియర్ చేస్తురు. ఎవరి భూమి వారికన్నట్టు. మంచి మాట చెప్పినవు. పానం తీసిండు తాగుబోతు నా కొడుకు. ఇడిసేయ్, గాడి జమానా అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చే పేదోళ్ళ పార్టీ అన్నట్టు. ఇంకేం మార్పులున్నాయి? అప్పుడు రిజిస్ట్రార్లు చేసేటోళ్ళు. ఈ లత్కోర్ కేసీఆర్ గాడు తహసీల్దార్లకు అప్పగించిండు. అంతే, మొత్తం సంకనాకిపాయే. గా తర్వాత ఏమైంది? ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటోళ్లకు కట్టబెట్టిండు. భూ రికార్డులన్నీ తారుమారు చేసిండు. అన్నకి ఉంటే తమ్ముడికి వాటా భూమి పాయే, చెల్లికి తల్లికి ఇచ్చింది పాయే, తండ్రి ఉంచుకున్నది పాయే, కంప్లైంట్ చేస్తే పట్టించుకునే దిక్కు లేదాయే. ఇప్పుడెట్లా ఉండే? ధరణిలవన్నీ తీసుకెళ్లి రేవంత్ అన్న బంగాళాఖాతంలో కలిపిండు. అక్కడ 33 షెడ్యూళ్లుంటే భూభారతిలా 6 షెడ్యూల్ మాత్రమే పెట్టి రైతుల నెత్తిన పాలు పోసిండు, ప్రాణాలు నిలబెట్టిండు. గాడ్రా మగాడంటే గా రేవంత్ అన్నకే మనోటు. ఇలాంటోడు ఒక్కడుంటే చాలురా, తెలంగాణకు తిరిగే లేదు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.